వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఎన్నో ఏళ్లుగా హిందూ సాంప్రదాయానికి, సంస్కృతికి, ఆధ్యాత్మిక శోభకు ప్రతిరూపం గోవాడ. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం గోవాడ అనగానే రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా అందరికీ తెలుసు. ఈ దేవాలయంలో శివరాత్రి తిరునాళ్ళ జరిగే ప్రాంతం గోవాడ కావూరు డొంక. బాలకోటేశ్వర స్వామి శివాలయం దగ్గరలో సుమారు డొంక ప్రాంతంలో ఈ ఉత్సవం లక్షలాది మంది భక్తుల మధ్య జరుగుతుంది. ఇటీవల ప్రభుత్వం ఈ ఉత్సవ స్థలాన్ని డొంక కింద ఉండటంతో ఎంఎస్ఎంఈ పార్క్ కింద ఏపీఐసికి స్వాధీనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హిందూ సాంప్రదాయాల్లో ఎంతో ప్రతిష్ట కలిగిన శివరాత్రి గోవాడ తిరునాళ్ళ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఇక తిరునాళ్ళు జరిగే అవకాశమే లేదు. తిరునాళ్ల మహోత్సవం ప్రమాదంలో పడింది. ఈ ఉత్సవాలకు ఆటంకం కలిగిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, అందుకే ప్రభుత్వం ఈ చర్యను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది వేరే ప్రాంతాల్లో లేదా దగ్గరలోని భూమి సేకరించి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. శివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు చేసుకునే తిరునాళ్ల ప్రాంతంలో ఇండస్ట్రీని కడితే ఇక తిరునాళ్ల మహోత్సవమే కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరునాళ్ల రోజు ఈ ప్రాంతంలో బస్ స్టాప్ ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద ప్రభలు కట్టుకొస్తారు. గుడి చుట్టూ తిప్పుకునేందుకు ఎడ్ల బండ్లు, పశువులు తీసుకొస్తారు. తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు. వచ్చిన వారికి సదుపాయాలతో పాటు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ ప్రాంగణంలో వందలాది షాపులు ఏర్పాటు చేస్తారు. తిరునాళ్ళకు వచ్చే భక్తులు వీటిని కొంటూ ఆస్వాదిస్తారు. 1943 సంవత్సరం నుండి అనేక సార్లు ఈ స్థలాన్ని వేరే వారికి కేటాయించగా బ్రిటిష్ వారు ఈ ఉత్సవ విశిష్టతను తెలుసుకొని ఈ ప్రతిపాదనలను రద్దు చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితర మంత్రులు పట్టించుకొని ఈ ప్రపోజల్స్ను ఆపవలసిందిగా కోరుతున్నారు గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు. గత వందల సంవత్సరాల నుంచి పాత తెనాలి తాలూకైన దాంట్లో ఉన్న గోవాడ దేవాలయం శివాలయంలో శివరాత్రికి మహా ఉత్సవాలు జరుగుతుంటాయి. మామూలు ఉత్సవాలు కాదు, మహా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఏ దేవాలయంలో లేనట్టుగా 7 నుంచి 12 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని రకాల వస్తువులు అక్కడ అందుబాటులో ఉంటాయి. అలానే గేదెలు, మిగతా అన్నిటిని కూడా అక్కడ తిప్పుతూ ఉంటారు. ఇట్లు అన్నీ కూడా పరికరాలు ఉంటాయి. అలాంటి ప్రాశస్త్యం గల దేవాలయాన్ని అందరూ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక హిందువులే వెళ్ళరు. దేవాలయంలో కొంతమంది వెళ్ళిన వెళ్ళపోయినా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. అక్కడ ఎంటర్టైన్మెంట్ పొందుతారు. చాలా చాలా ప్రాశస్త్యం ఉన్నది. అలాంటి ఈ ఉత్సవాలు జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆ ఉత్సవ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ పక్కన ఒక డొంక అనమాట. అది ఆ డొంక పక్కనే ఉన్న ఆ స్థలాన్ని ఎంఎస్ఎంఈ పార్క్ కింద గవర్నమెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఆ ఊరు ప్రజలు అభ్యంతర పెడుతున్నప్పటికి కూడా చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నది. దాన్ని ఆపాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ ఊరు గ్రామ పెద్దలు, అలానే ఇక్కడ స్థానికులు అందరూ కూడా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఆ కమిటీని ద్వారా ముందుకు ఈ కార్యక్రమం తీసుకెళ్ళడానికి ఈరోజు ఇక్కడ ఏర్పడ్డాము. ఆ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఇది కనుక ఇచ్చేసినట్టయితే వచ్చే సంవత్సరం, పై సంవత్సరం ఉత్సవాలు జరుపుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ జరిపినప్పటికీ చిన్న ప్రమాదం, అంటే చిన్న ఏదన్నా తోపులాట జరిగినా లేదా పెద్ద పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా వందల మంది కాదు, వేలాది మంది చనిపోయే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వ ఎస్టిమేషన్ ప్రకారమే 3 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో కనుక జరిగేటప్పుడు ఎవరు అక్కడ ప్లేస్ లేదు, రావద్దని అనుకోరు, వస్తారు. అలాంటి సమయంలో ఇది కనుక జరిగితే చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి
ప్రభుత్వము దీని యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకొని ఈ ప్రపోజల్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్రంలో ప్రధానంగా దేవాలయాల్లో కోటప్ప కొండ తర్వాత అంత ప్రాశస్త్యం గల గుడి అనేది గోవాడ తిరణాలని చెప్పని చెప్పుకుంటారండి. తర్వాత క్వారీ తిరణాల, కోటప్ప కొండ కానీ క్వారీ తిరణాలు కానీ 1-2 రోజులు జరుగుతాయి. కానీ గోవాడ తిరణాలు అనేది 12 రోజుల పాటు జరుగుతుంది. కొన్ని వేల మందికి ఉపాధి అనేది జరుగుతుందండి. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయమే తిరణాల రూపేణా 60 లక్షల వరకు సుమారు వస్తుందండి. ఇది కొన్ని వేల మంది ఉపాధి పొందుతూ ఉంటారు. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వరకు దేవాలయం దర్శిస్తూ ఉంటారు 5 రోజుల్లోనే. కొన్ని కంజెస్టెడ్ అయిపోతుంటే డొంక ఇవ్వకూడదని చెప్పానండి. సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి. అది ఎప్పుడో బ్రిటిష్ కాలం ఏర్పడిన డొంక కొన్ని 100 సంవత్సరాల ప్రాశస్త్యం కలిగిందంటే చిత్రకళటువంటి తిరణాలని ఎటువంటి అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ఈ ఎంఎస్ఎంఈ కంపెనీ ఉండడం చాలా దారుణమైన విషయం అండి. ఎందుకంటే ప్లేస్లు తీసుకోవచ్చు, వచ్చినంత అక్కడ వేరే చాట అనేది పెట్టుకోవచ్చు. అది ఉండి కూడా కేవలం డొంకనే ఇస్తున్నారని చెప్పంటే దానిలో యొక్క ఉద్దేశం అనేది ఏంటనేది ఆలోచించాలండి. మొన్న కన్నా జీవో కన్నా చూస్తే ఏంటంటే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు రిటర్న్ చేశారు. డొంకని డొంక కాలువ కట్టల, చెరువు కట్టలు వచ్చిన ఏంటంటే స్థలాలు ఎటువంటి వాటికి కేటాయించకూడదు, వాటికి కేవలం రోడ్లకు ఉపయోగించాలి. కానీ ఆ స్థలం మొత్తం డొంక అని చెప్పండి అడంగల్లో 6 గవర్నమెంట్ రికార్డులో పక్కాగా ఉన్నా సరే ఆ 1900 ఎకరాలను వచ్చిన ఏంటంటే ఎంఎస్ఎంఈకి ఇస్తానని చెప్పంటే ఇంతకు మించిన నిబంధనల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన అనేది లేదండి. కాబట్టి ఏంటంటే మేము నాయకుల్ని వచ్చిన తర్వాత ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ కోరుకునేది ఏంటంటే దీన్ని తక్షణం ఉపసంహరించుకోండి. దీనివల్ల హిందువుల మనోభావాలను గౌరవించండి, శివస్వాముల యొక్క, శివభక్తుల యొక్క మనోభావాలను గౌరవించండి. ఒక గుడి యొక్క ప్రాశస్త్యాన్ని నాశనం చేయొద్దు. ఏంటంటే ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతుందని చెప్పి రఘురామకృష్ణ మీద కూడా జరిగినాయి. కాకపోతే ఏంటంటే మీరేంటంటే మనోభావాలను దెబ్బతీయొద్దు, చరిత్ర అనేది తుడిపేయొద్దు. చరిత్ర ఏంటంటే పెంపొందించాలి, వచ్చిన చరిత్ర పట్ల చదువుకోవడం కాదు తిరణాలనేది. కాబట్టి ఏంటంటే దీని గురించి తక్షణ చర్యలు తీసుకొని చట్టాన్ని అతిక్రమించే చర్యలని నిలుపుదల చేస్తానని ఆశిస్తున్నానండి. లేదంటే కనుక న్యాయస్థానం ఆశించాల్సి వస్తుంది. తర్వాత పరిణామాలు అనేది చట్టాన్ని కోర్టులు చూసుకుంటాయండి. గోవాడ మహాశివరాత్రి పర్వదినాలలో అది పులకించిపోయేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘట్టం. అలాంటి గోవాడ ఉత్సవాల్ని ఇబ్బంది పెట్టేటటువంటి, అక్కడ ఏది కూడా జరగకుండా చేయటానికి చేసినటువంటి ఒక కుట్రగా ఇది మాకు భావించవలసినటువంటి పరిస్థితి వస్తున్నది. దీన్ని మన ప్రభుత్వం వారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ, ఉద్యోగులు కానీ దీన్ని బాగా తెలుసుకోవాలి. అక్కడికి పోయేటటువంటి జనం, లక్షలాది మంది జనం ఎన్నో వేల వందల సంవత్సరాల నాటి ఆ పవిత్రమైన దేవాలయాన్ని ఈ విధంగా కుంచింపజేసి ఆ డొంకనంతా కూడా చేసేసేస్తే అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరం అవుతుంది. కొన్ని వేల మంది ఆ ఉత్సవాలప్పుడు ఉపాధి కూడా పొంది సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా పోతాయి. ఇది మాత్రం చాలా దుర్మార్గం. దీన్ని వెంటనే దానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కనుకగా ఆపకపోతే మా ప్రజలందరం, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరం నిరాహార దీక్షలు కూడా చేసి మేము ఆత్మార్పణం చేయడానికి కూడా సిద్ధపడతాము. ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని నిలపడానికి మా వంతు కార్యక్రమాన్ని మేము చేయగలమని తెలియజేస్తున్నాం. సేమ్ 605, 606 డొంకని పేదలకు ఇళ్ల కాలనీలుగా ఏర్పాటు చేయడానికి ఒక రూల్ తీసుకొచ్చారు, ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు అప్పటి మనకి తెనాలి ఆర్డీఓగా 94లో పనిచేసినటువంటి ఉషారాణి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందంటే వెంటనే ఆమె నాకు ఆ డొంక గురించి అంతా తెలుసు, అది పోతే ఈ శివరాత్రి మహా ఉత్సవాలకి చాలా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ ప్రపోజల్ని మీరు విరమించుకోండి, మీకు కావాల్సిన అమౌంట్ ఎంత ఉంటుందో, ఎంత కావాలో అంత నన్ను చెప్పండి, ఆ డబ్బులు నేను కేటాయిస్తానని చెప్పి ఆ డబ్బుల్ని ఆమె కేటాయించి వేరే చోట పొలాలు కొని ఆ పేదలకు ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేశారు. అటువంటి ఉషారాణి గారిని ఈరోజు నాకు తలుచుకోవడం చాలా గొప్పగా ఉంది. మంచి పని చేశారు మాకు. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ డొంక గురించి సరైనటువంటి ఆలోచన తీసుకొని ఆ డొంక శివరాత్రికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత అనేక మంది చిన్న తరహా వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రపోజల్ని విరమించుకుని వేరే చోట ప్లేస్ ఉంది మనకి గోవాడలోనే, అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసుకుని ఈ ప్రతిపాదన విరమించుకోమని గవర్నమెంట్ వారికి విన్నవిస్తున్నాం.